బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ సార్. గవర్నమెంట్. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందు కూడా మాట్లాడాను. మరి సార్ చెప్తుంది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ బెనిఫిట్స్ అన్ని సక్రమంగా అందుతున్నాయి అనేది చెప్పారు. నిజంగానే అందుతున్నాయా? ఎందుకంటే చాలా మంది చెప్తుంది ఏంటంటే, కొంతమంది చెప్తున్న మాట, బయట నుంచి చెప్తున్న మాట ఏంటంటే కనుక మాకు బెనిఫిట్స్ అందట్లేదు, పిఆర్సీ అందించలేకపోతుంది ఈ ప్రభుత్వం, అలాగే డిఏ ఏరియాస్ ఇవ్వలేకపోతుంది అంటున్నారు కదా. అందులో ఎంత వాస్తవం ఉందనుకోవచ్చు అంటారు? సార్ 2019లో ఈయన వచ్చాడు. 2019లో వచ్చినప్పుడు 27% ఐఆర్ ఇచ్చాడు. ఐఆర్ ఇచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాలు కంటిన్యూ చేశాడు ఐఆర్తో. కానీ తర్వాత 9 డిఏలు పెండింగ్ పెట్టారు. పిఆర్సీలో మళ్ళా ఇంతవరకు బహుశా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు కూడా ఐఆర్ కంటే తక్కువ ఎవరు పే ఫిక్సేషన్ చేయాలి. 27% ఐఆర్ ప్రకారం ఫిక్స్ చేయమని ఎంప్లాయీస్ అందరూ కూడా అడిగారు. కానీ అతను 23%కి 23%కి ఫిక్స్ చేసి మళ్ళా ఏం చేశాడు, మా యొక్క 9 ఎందుకంటే మాకు అంతకుముందు వచ్చే జీతం కంటే కూడా తక్కువ వచ్చింది. ప్లస్ మళ్ళా ప్రజలు ఎంప్లాయీస్ చాలా ఎస్టేషన్ అతని టైంలో ఎస్టేషన్ చేసే ఏ ఎంప్లాయీ లేడండి. ఎస్టేషన్ చేసినటువంటి ఎన్జిఓ నాయకులందరికీ వాళ్ళకి ఏగెత్తి పట్టిందో తెలుసు కదా. కానీ ఒక కామన్ ఎంప్లాయీస్లో కూడా ఒక వ్యతిరేకత వస్తుందని చెప్పించని ఆ 9 డిఎల్ని కూడా పే ఫిక్సేషన్లో కలిపారు. అర్థమైందా మీకు? దానివల్ల మేము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నాకు అదనంగా ఇంకొక 5-6 వేలు పైన వచ్చేది నాకు. ప్లస్ ఆ యొక్క డిఏలు కూడా దరిదాపు ఒక 3-4 లక్షలు మా కెరియర్స్ కూడా వచ్చాయి. అది వారి యొక్క ప్రతిభ. అంటే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పాత బకాయిలు చెల్లిస్తున్నాము అనే మాట అయితే చెప్తుంది కదా సార్. మొన్న కూడా ఒక 7,000 కోట్లు రిలీజ్ చేసాము. డిఏ అంటే డిఏ బకాయిలు కానీ లేదంటే కనుక ఎన్కాష్ లివ్మెంట్స్ కానీ ఇవన్నీ మేము రిలీజ్ చేసామని చెబుతుంది. నిజమే అంటారా? అది 100%కని కాదు, 200% నిజం. ఎందుకంటే మొన్న 7,000 కాక అంతకుముందు కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే కాకుండా నాట్ ఓన్లీ మా డిఏలు, వాళ్ళు పెండింగ్ పెట్టినటువంటి యొక్క రీఎంబర్స్మెంట్, మా సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్ అన్నీ చెల్లించుకుంటూ వచ్చారు. అంటే స్లోగా ఏంటంటే ఒక గాడిని పెట్టారు. అంతకుముందు వాళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పులు, లేకుంటే వాళ్ళు తనఖా పెట్టినటువంటి ఏది ఎంఆర్ఓ ఆఫీసుల్ని, లేకుంటే మామూలుగా వైజాగ్లో చాలా ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చారు. కానీ మరి ఆ డబ్బులు ఏమైపోయినాయో, ఎటు పోయినాయో ఏందో. కాగ్ రిపోర్టే ఆ మధ్య ఏదో కొన్ని వేల కోట్లు మిస్అప్రాపరేషన్ అయింది, దానికి లెక్కలేవు అన్నారు. మరి అది ఎందుకంటే ఆ లెవెల్లో వాళ్ళం కాదు కదా, మేము అవి తెలుసుకోవటానికి మాకు అంత నాలెడ్జ్ లేదు. అది ఇప్పుడు ఏంటంటే ఏది తీసుకొచ్చినా కానీ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. అది ఇంతకుముందు ఏంటంటే ప్రతి మంగళవారం కూడా ఆర్బీఐ దగ్గరకు అప్పులు పోయేవాళ్ళు. అంటే ఇప్పుడు కూడా పోతున్నారేమో, మాకైతే అంత నాలెడ్జ్ లేదు. కానీ బట్ మాకు 1వ తారీఖునేమో పెన్షనర్స్కి ఇస్తున్నారు. ఏది మన వీళ్ళకి మన 4,000 ఇస్తాం, అదే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ వాళ్ళకి 1వ తారీఖు అందిస్తున్నారు. మాకేమో 2వ తారీఖు మధ్యాహ్నానికల్లా ఇది మామూలుగా అందరికీ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్కి బ్యాంకులో పడిపోతున్నాయి. 2వ తారీఖు సాయంకాలానికల్లా ఎటువంటి పరిస్థితులు, ఇంకా అనివార్య కారణాల వల్ల ఏదన్నా సెలవులు వస్తే కానీ అటువంటి జరిగితే చెప్పలేం. కానీ ఆ విధంగా గడిచిన 5 సంవత్సరాల పరిస్థితి సార్. అప్పటికి మీరు గమనించిన ప్రధానమైన తేడా చెప్పండి. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజలే తీర్పిచ్చారు కదండి, మేము చెప్పేది ఏముంది. గడిచిన 5 సంవత్సరాల్లో అది మేము చెప్పేది కాదు కదా, ప్రజలు తీర్పిచ్చారు కదా. గడిచిన 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఎంత దారుణాలు జరిగినాయి ఏంటి అనేది ప్రజలే విసిగిపోయి తీర్పిచ్చారు కదా, కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కదా. ప్రజలు కాదు ఇచ్చింది, ఈవీఎంలు అని చెప్పి ఈ మధ్యకాలంలో భలే అంటే 12% ఓట్ డిఫరెన్స్ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది అంటున్నారు. 2019 ఎలక్షన్లో నీకు అనుకూలంగా వస్తేనేమో ఈవీఎంలు మంచి, 2024లో నీకు వ్యతిరేకంగా వస్తే ఈవీఎంలు చెడ్డయా? ఏంటండి ఇది? ఒక
ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాలు నిరంతరాయంగా పరిపాలించినటువంటి వ్యక్తి అనదగిన మాటలు కావు అవి. ఎందుకంటే జయాపజయాలు అది ఎందుకంటే గాడ్, పీపుల్ విల్ డిసైడ్, నాట్ గాడ్, పీపుల్ విల్ డిసైడ్. అంతలో ఇందిరాగాంధీ గారే 1977 ఓడిపోయారు. దానికి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో ప్రజలు మనం అనుకుంటాం, అంటే ఏముందిలే అంతా మనల్ని గమనించలేదు అని చెప్పించని. బట్ ప్రతి వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఒకవేళ ఆ యొక్క 5 సంవత్సరాల టైంలో బయటకు వచ్చి చెప్పడానికి భయపడినట్లున్నారేమో, అదేంది ఓటు రూపంలో చూపించారు. అది ప్రజా తీర్పు, అది ఇంకా మనం చేసేది ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు యాజ్ ఏ రిటైర్ ఎంప్లాయీగా మీరు చెప్పండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అనేది ఇంత పెద్దది అవసరమా? మావిగన్ అనేది చేసుకుంటే కనుక ఇమ్మీడియట్ గా మనకి దాని నుంచి ఫండింగ్ వస్తుంది. అంటే దాని గురించి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అంటుంది ఏంటంటే రాజధాని పరంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అతి త్వరగా అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. మీరేం చెబుతారు? అమరావతి అంటారా, మావిగన్ అంటారా? అసలు మావిగన్ ఏందండి? మావిగన్ గురించి అసలు నేను మాట్లాడను. దాని గురించి మీరు నాతో ఆ ప్రశ్న వేయటం కూడా చాలా అర్ధరహితం, అమానుషం. మీరు ఈ క్వశ్చన్ అడగటం అమానుషం నా దృష్టిలో. చెప్తామనండి. ఎందుకంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టినప్పుడు అది ఒక డెజర్ట్, అబ్సల్యూట్లీ డెజర్ట్. ఓన్లీ ఆ ఒక్క బిల్డింగే, చుట్టూ ఒక 4-5 కిలోమీటర్ల దాకా ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ కానీ ఏమీ లేదు. ఆ రోజు హైటెక్ సిటీ ఆయన డెవలప్ చేసిన తర్వాత ఆయన స్వయంగా దేశాలు తిరిగి మైక్రోసాఫ్ట్ ఆయన్ని CEO నొప్పించి వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొచ్చి అంతా చేశాడు. మామూలుగా 1999 నుంచో ఏమో ఆయన రెండో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 5 సంవత్సరాల 2004 వరకు ఆయన చేసినటువంటి నిరంతర కృషి వల్ల ఈరోజు అంటే ఆ ఫ్రూట్ఫుల్స్, సపోజ్ దాన్ని ఏం చేశారంటే దాన్ని ఎవరు వినాశనం చేయాల, ఆ యొక్క హైటెక్ సిటీని ఎవరు వినాశనం చేయాల. హైటెక్ సిటీ అంటే నాకు హైదరాబాద్లో హైదరాబాద్ అనే రెండే ఉండే సిటీస్, కానీ సైబరాబాద్ అనేది ఒక కొత్తది ఈయన సృష్టించాడు. అంటే ఏంటంటే డెవలప్డ్, ఇంకా ఫాస్ట్గా డెవలప్ చేయాలనేటటువంటి ఆయన ఆ రోజుల్లో కొంతమంది, అంటే వాళ్ళ పేర్లు ఎందుకులేండి, కొంతమంది అపోజిషన్ పార్టీ లీడర్స్ వాళ్ళు అన్నారు ఆయన ఆ రోజుల్లో 200 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి చేసుకొస్తే సోకాళ్ళు ఒక వామపక్షాలు కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈయన ప్రపంచ జీతగాడు అన్నారు. కానీ దాని ఫ్రూట్ఫుల్స్ ఈరోజు ఏం చేస్తున్నారు? 70% ఆఫ్ ద ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రానికి అదే అందిస్తుంది. ప్లస్ మనకి 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్లో మనకు వచ్చేసి వాళ్ళకి 16,850 కోట్లు, అంటే కరెక్ట్గా ఫిగర్ అయితే నాకు తెలియదు కానీ 1650 కోట్లు వాళ్ళది సర్కులర్ బడ్జెట్. కానీ మనదేంది 16,000 కోట్లు డెఫిసిట్ బడ్జెట్. అంటే ఇది దేనివల్ల సాధ్యమైంది? అంతే కదా. అంటే అంటే అంతలో క్యాపిటల్ సిటీ డెవలప్ అయ్యి ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ వచ్చేసి 4వ-5వ సిటీగా ఉంటుంది. దాని ఇన్కమ్ అంతా వస్తుంది. అంటే ఇది ఒక్కటే కాదు, సపోజ్ కర్ణాటక తీసుకోండి, కర్ణాటక యొక్క ఇన్కమ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? బెంగళూరు నుంచి వస్తుంది. ఈ ప్రపంచ చరిత్రలో దరిదాపు రైతుల దగ్గర నుంచి ఎర్రనయా పైసా ఖర్చు లేకుండా 39,000 ఎకరాల, నాకు కరెక్ట్గా 33,000 ఎకరాలు, ప్లస్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ మొత్తం కలిపి 17, మొత్తం 54,000 ఎకరాలు. అంటే ఈయన రాజధాని పెట్టడానికి ఒక చిన్న రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక రాజధాని నిర్మించాడు. ఒక రాజధానిని నిర్మించడానికి ల్యాండ్ తీసుకున్నాడు. మీకు ఒక విషయం ఉందో లేదో నాకు, వెస్ట్ బెంగాల్లో ఇదే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఓన్లీ మీకు టాటాస్ వాళ్ళు ఒక 200 ఎకరాల కోసం ఆ రోజు ఈమె మమతా బెనర్జీ చాలా ఆందోళన చేసి అది చేసింది. బట్ మన యొక్క డెవలప్మెంట్ అంటే
డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలని చెప్పి మనం ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఆ రోజు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. టాటా వాళ్ళని పోయి ఇన్వైట్ చేశాడు, అవును. మీరు మా గుజరాత్లో పెట్టండి, నేను మీకు ఫ్రీ ఆఫ్ ల్యాండ్ ఇస్తాను అని. అందుకని ఈరోజు గుజరాత్ చూడండి, ఈరోజు వెస్ట్ బెంగాల్ చూడండి. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన పాపులేషన్ ఎంత? చాలా తక్కువ. అవును కదా. అవును. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన ఉద్యోగాలు ఎన్ని? ఆటోమేటిక్గా జనాభా పెరుగుతూ ఉంటే మనకి డెవలప్మెంట్ కావాలి, అదేవిధంగా ఉద్యోగాలు కూడా కావాలి. గవర్నమెంట్ అనేది అన్ని ఉద్యోగాలు ఇవ్వదు. ఈయన గనక 1994లో ఈయన అనే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గనక లేకపోతే అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి. ఎట్ ఏ టైం ఒక 34-39 ఇంజనీరింగ్ కాలేజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్స్ ఇచ్చాడు. అప్పటిదాకా మన యొక్క యువత అంతా కూడా అటు తమిళనాడు కానీ ఇటు కర్ణాటక పోయి డొనేషన్లు పెట్టుకొని చదువుకునేవాళ్ళు. వాళ్ళు డొనేషన్లు పెట్టుకోవటం ఎందుకు? మనమే ఒక గవర్నమెంట్ కొన్ని ఫ్రీ సీట్స్ ప్లస్ వాళ్ళకి కాలేజీ రన్ చేసుకోవడానికి కొన్ని సీట్స్ అని చెప్పించి ఆ రోజు ఎట్ ఏ టైం ఇచ్చాడు. ఆ విధంగా మన యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువైపోయినాయి. మనోళ్ళు కూడా ఇప్పుడు వేరే రాష్ట్రాలకి పోవటానికి ఎటువంటి ఇది కాకుండా మనకే సీట్లు వస్తున్నాయి. ఇప్పుడు అదేవిధంగా ఆ రోజు కనుక ఈయన కనుక హైటెక్ సిటీ అనేది కనుక కట్టుకున్నట్లయితే ఒక విధంగా అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, యువత నక్సలిజం వైపు ఇంకా మళ్ళీ ఒకటి. థ్యాంక్ యూ సార్.